అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'మిసెస్ పర్ఫెక్ట్' ఎపిసోడ్ నంబర్ 12. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఫ్రెష్ అవి బయటకు వచ్చాడు కార్తిక్. అమ్మకి తనకి మధ్యన జరిగిన డిస్కషన్కి అతని మైండ్ అంతా డిస్టర్బ్ అవ్వింది. రెడీ అవి బయట లాన్లోకి వచ్చాడు. సమీర ఏదో ఆలోచనలో ఉండటం చూసి సైలెంట్గా ఆమె పక్కన కూర్చున్నాడు. కాఫీ ఇవ్వనా? అతని మైండ్ డిస్టర్బ్గా ఉంటుందని అడిగింది సమీర. వద్దు మీరా, మనసేం బాలేదు అంటూ సమీర ఒడిలో పడుకున్నాడు. అత్తమ్మ మాటలేమీ పట్టించుకోకండి. ఆవిడ ఏదో ఆలోచనతో అలా అనుంటారు. అన్నది అమ్మే కదా, మిమ్మల్ని కాకపోతే ఎవరినంటారు చెప్పు అంది కార్తీక్ తల నిమురుతూ. తెలుసు, అన్నది అమ్మే, కానీ ఆ మాటలు నాకెందుకో నచ్చలేదు సమీరా. నీకు నేను డబ్బులిచ్చినా నువ్వేం చేశావు? డబ్బులు నా చేతికిచ్చి మార్కెట్లో నీకు కావలసినవన్నీ తీసుకున్నావు. అక్కడ ఎంతయిందో ఏంటో అన్నీ నేను చూశాను కాబట్టే నిన్ను లెక్కలు అడగలేదు. అమ్మెందుకు తప్పుగా అర్థం చేసుకుందో నాకు తెలీదు. ఆ రోజు బిల్ పేపర్స్ చూపిద్దామన్నా అమ్మ కోపంగా లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా ఇందులో నా తప్పేముంది అంటాడు కార్తిక్. భార్యని ఒకలా, అమ్మని ఒకలా నేనెందుకు చూస్తాను సమీరా? నాకు తెలీదా ఎవరిని ఎలా చూడాలో? తెలీదని ఎవరన్నారండి? మీరు చిన్నదాన్ని అంత ఇదిగా ఆలోచించకండి. ప్రతిదానికి మనం క్వశ్చన్ మార్క్ పెట్టుకొని ఉంటే ఇంట్లో అందరం కలిసి ఉండలేమండి. మనశ్శాంతి కూడా ఉండదు. మీరు ముందు జరిగింది వదిలేయండి, నేను చెప్పేది వినండి అంది సమీర. ఏంటి సమీర అన్నాడు. గొడవ మొదలైంది ఇంటి బాధ్యతలు నాకు ఇచ్చిన దగ్గర నుంచి. అందుకే ఇంటి బాధ్యత అత్తమ్మకిచ్చేయండి అంటుంది. ఏంటి నువ్వు మాట్లాడేది? కోపంగా అన్నాడు. అవునండి, మీరు, నేను, అత్తమ్మ, మామయ్య అందరం ఈ ఇంట్లో కలిసి ఉండాలంటే అత్తమ్మ పెద్దగా ఉండి అన్నీ చూసుకోవాలి. ఇదే సరైన నిర్ణయం అని కార్తిక్కి సర్ది చెప్పింది. ఇప్పుడు మళ్ళీ అమ్మని అన్నీ చూసుకోమంటే ఏమంటుందో అంటాడు. ఏమంటుంది? ఏమీ అనరు. ఇంటి ఖర్చులకి ఇంకా 4,000 ఉన్నాయి కదా, అవి అత్తమ్మ చేతికిచ్చి చూసుకోమని చెప్పండి అంటుంది సమీర. సరే అని ఇద్దరు మాట్లాడుకొని భోజనం టైం అవ్వటంతో కిందికి వెళ్ళారు. అప్పటికే భోజనం చేస్తున్నారు నరేష్ గారు, సుమిత్ర. ఏంటిరా పిలిచినా పలకలేదు తింటూ అడిగారు నరేష్ గారు. బయట లాన్లో ఉన్నాం నాన్న, మాకు మీ మాట వినిపించలేదు అని తండ్రి పక్కన కూర్చున్నాడు. సమీర భోజనం వడ్డించింది కార్తిక్కి. సుమిత్ర సైలెంట్గా భోజనం చేస్తుంది. అమ్మా, ఏంటి కార్తిక్ తల దించుకుని అంది. రేపటి నుంచి ఇంటి వ్యవహారాలన్నీ నువ్వు చూసుకో, సమీర చూసుకోదు అన్నాడు. కార్తీక్ మాటలకి నరేష్ గారు షాక్గా చూశారు. సుమిత్ర ముఖంలో అయితే ఎక్కడ లేని వెలుగు. తను హ్యాండిల్ చేయటం కష్టమని చెప్తుంది. అందుకే నువ్వు పెద్దదానివి కదా, నువ్వు దగ్గరుండి అన్నీ చూసుకో. ఇప్పటి వరకైన ఖర్చులు, ఇంకా ఖర్చులకి పక్కకు తీసిన డబ్బులన్నీ, బిల్ పేపర్స్, డబ్బులు సుమిత్ర ఎదురుగా పెట్టాడు. నేనేదో కోపంలో ఒక మాట అన్నానని కోడలికిచ్చిన బాధ్యత తిరిగి నాకిస్తున్నావా అంటుంది సుమిత్ర. నువ్వన్న మాటకి కాదమ్మా, నీకు నాకు మధ్యన ఎప్పుడూ గొడవలు రాకూడదన్న ఉద్దేశంతో ఇస్తున్నాను. నువ్వెప్పటిలానే అన్నీ చూసుకో. సమీరా, నాకు కూర వద్దు, పెరుగువై, వేడి చేసి కడుపంతా ఏదోలా ఉంది అన్నాడు. సరే అండి అని పెరుగు వేసి తను భోజనం వడ్డించుకొని తింది. నరేష్, కార్తిక్ భోజనం చేసి లోపలికి వెళ్ళారు. సమీరా, ఏంటత్తమ్మా అంటుంది హ్యాండ్ వాష్ చేసుకుంటూ. పొద్దున టిఫిన్కి ఇడ్లీ పిండి రుబ్బి రెడీ చేయమా అంది ప్రేమగా. అన్నీ రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టానత్తమ్మా, మీరు చూడలేదా? లేని నవ్వును తెచ్చుకుని అంది. ఏం చేస్తుంది మరి సమీర? కార్తిక్ ఇంటి బాధ్యతలు చూసుకోమనగానే ఆవిడ ముఖంలో ఆనందం, తనపై గర్వంగా చూడటం సమీర చూపుని దాటిపోలేదు. అవునా, సరే, కార్తిక్కి పాలు వేడి చేసిచ్చే. గిన్నెలు ఎన్నో లేవు కదా, నేను క్లీన్ చేస్తానులే అంది. సరే అత్తమ్మ, మీ ఇష్టం అని పాలు కాచి గ్లాస్లో పోసి కార్తిక్ రూమ్కి వచ్చింది. బయట లాన్లో కూర్చున్నాడు. కార్తిక్, ఏంటి సమీరా, పాలు తాగు. ఏంటి కిచెన్లో పని తొందరగా అయిపోయిందా? ఈరోజు పాలు ఫాస్ట్గా తెచ్చావు గ్లాస్ తీసుకుంటూ అడిగాడు. అత్తమ్మ గిన్నెలు క్లీన్ చేస్తానని అంది. సరే అని మీకు పాలు తీసుకొని వచ్చాను. పాలు తాగి రెస్ట్ తీసుకోండి, కాసేపు కూర్చో అన్నాడు.
బాబు, పొద్దున్నే లేచి తమరికి లంచ్, బ్రేక్‌ఫాస్ట్ అన్నీ రెడీ చేయాలి. చేయాలి అంటే నేను ఎర్లీగా లేవాలి. లేవాలి అంటే నేను ఎర్లీగా పడుకోవాలి అని నవ్వుతూ అంది. నీ ఎర్లీ మాట ఆపు అని పాల గ్లాస్ పక్కన పెట్టి రూమ్‌కి వచ్చి తను తెచ్చిన కవర్ సమీర చేతిలో పెట్టాడు. ఏంటండి ఇది? కవర్ ఓపెన్ చేస్తూ అడిగింది. ఓపెన్ చేస్తున్నావు కదా! చూడు అన్నాడు నవ్వుతూ. ఓపెన్ చేసి చూసింది. లెహెంగా, డ్రెస్‌లు 2. ఒకటి పింక్, మరొకటి వైలెట్ కలర్. ఒకటి వర్క్‌తో ఉంటే మరొకటి సింపుల్‌గా, నీట్‌గా ఎంతో అందంగా ఉంది. వాటి మీద మ్యాచింగ్ గాజులు తీసుకున్నాడు కార్తీక్. కార్తీక్, ఎప్పుడు తీసుకున్నావు? ఆమె కళ్ళల్లో ఎక్కడలేని ఆనందం. నీకు నచ్చాయా లేదా? ముందు అది చెప్పు అన్నాడు ఆమె ఫేస్‌పై పడిన కురుల్ని చెవి వెనక్కి మెలిపెడుతూ. మై ఫేవరెట్ కలర్స్. ఎందుకు నచ్చవు? చాలా అంటే చాలా బావున్నాయి అంటూ అతన్ని గట్టిగా హగ్ చేసుకుంది. నెక్స్ట్ వీక్ ఆఫీస్‌లో పార్టీ ఉందని ఆఫీస్ అవ్వగానే షాపింగ్‌కి వెళ్ళాను. ఎందుకో ఇవి నాకు బాగా నచ్చాయి. మ్యారేజ్ అయ్యాక నీకు నేను ఏమీ కొనివ్వలేదు కదా! నీకు లెహెంగా, డ్రెస్సులు కూడా లేవు అని ఇవి తీశాను. జ్యువెలరీ చూశాను కానీ అంతగా నచ్చలేదు. అందుకే గాజులు తీశాను. జ్యువెలరీ నెక్స్ట్ మంత్ తీస్తాను అన్నాడు ఆమె తల నిమురుతూ. థ్యాంక్ యూ హబ్బీ అంటూ అతని చెంపపై గట్టిగా ముద్దు పెట్టి డ్రెస్ కాస్ట్ చూసి షాక్ అయింది సమీర. ఎందుకండి ఇంత కాస్ట్ పెట్టి డ్రెస్ తీశారు? ఏమైందిప్పుడు? అది కాదండి. డబ్బులెందుకు వేస్ట్ చేయటమని. ఇంట్లో అన్నీ మీరే కదా చూసుకుంటున్నారు. పైగా వదినకి హాస్పిటల్ మందులన్నీ మీరే కదా! అందుకని నేనెప్పుడూ ముందు జాగ్రత్తతోనే ఉంటాను సమీరా. నువ్వేమి డబ్బుల కోసం బాధపడకు. నీకు నచ్చాయి కదా! అదే నాకు సంతోషం. పద పడుకుందాం అని ఇద్దరూ బెడ్ మీదకి చేరారు. సమీర కార్తీక్‌తో కబుర్లు చెబుతూనే నిద్రలోకి జారుకుంది. కార్తీక్ మాత్రం సుమిత్ర గారి మాటలు తలుచుకొని ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు. ఆ తర్వాత కట్ చేస్తే రోజూ 9 గంటలకి లేచే సుమిత్ర ఆ రోజు వేకువజామునే లేచి కిచెన్ రూమ్‌కొచ్చింది. తన కోసం కాఫీ పెట్టుకొని గుమ్మాలు తుడవటం మొదలుపెట్టింది. ఇంతలో ఫ్రెష్ అయి బయటకొచ్చిన సమీర తన అత్తగారు గుమ్మాలు తుడవటం చూసి షాక్ అయింది. అత్తమ్మా, మీరు తుడుస్తున్నారేంటి గుమ్మాలు? నేను తుడుస్తాను కదా అంది ఆశ్చర్యపోతూనే. మన పని మనం చేయటంలో తప్పులేదు కదా సమీరా నవ్వుతూ అంది సుమిత్ర. మరి ఇన్ని రోజులు ఈ టైంకి లేచి గుమ్మాలెందుకు తుడవలేదత్తమ్మా? క్షణం కూడా ఆలస్యం చేయలేదు సమీర. నోటి చివరికొచ్చింది ఆ మాట. ఆ మాటకి సుమిత్ర నోరు మెదపలేదు. కోపంగా సమీర కేసి చూసింది. ఏమైందత్తమ్మా అలా చూస్తున్నారు? నేను మామూలుగానే అడిగాను. మీరు తప్పుగా అర్థం చేసుకుంటే క్షమించండి అత్తమ్మా అంది. అలాంటిదేమీ లేదు సమీరా. నేను లేచేసరికి నువ్వు తుడుస్తున్నావు కదా అని ఇన్ని రోజులు తుడవలేదు. వెళ్ళి స్టవ్ ఆఫ్ చేయి, పాలు బాగా మరిగిపోతాయి. సరే అత్తమ్మా అని స్టవ్ ఆఫ్ చేసి పాల గిన్నె పక్కన పెట్టి బయటకొచ్చింది. ఏమైంది? ఉత్తి చేతులతో బయటకొచ్చావు? కాఫీ కలపలేదా అంది సుమిత్ర. మిమ్మల్ని అడిగి కలుపుదామని ఆగానత్తమ్మా. నన్నడిగే పనేముంది సమీరా? నీకు తెలుసు కదా, కాఫీ కలుపు అని ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి సమీరా, ఏంటత్తమ్మా? టిఫిన్ ఇడ్లీ వేయి, కాస్త జీడిపప్పు ఉప్మా కూడా చెయ్యి అంటే పిండి తక్కువగా ఉంది అందుకు. సరే అత్తమ్మా అని కాఫీ కలిపి సుమిత్రకిచ్చి టిఫిన్ ప్రిపేర్ చేసింది. టైం అప్పటికే 7 అయింది. ఫ్రెష్ అయి బయటకొచ్చాడు కార్తీక్. సమీరా, ఏంటత్తమ్మా ఉప్మా వండుతూ అంది. కార్తీక్ వచ్చాడమ్మా, కాఫీ ఇవ్వు. తెస్తున్నా అత్తమ్మా అని ఉప్మా అవటంతో స్టవ్ ఆఫ్ చేసి ఫ్లాస్క్లో ఉన్న కాఫీ కప్పులో పోసి కార్తీక్కి తెచ్చిచ్చింది. వంటేం చేస్తున్నావు సమీరా? నవ్వుతూ అడిగింది సుమిత్ర. మీరే చెప్పాలత్తమ్మా, మీరేది వండమంటే అదే వండుతాను అంది సమీర. ఆ టైంలోనే కాఫీ కోసం తన రూమ్ నుంచి బయటకొచ్చారు నరేష్ గారు. ఏంటి, కొత్తగా ఏం వండాలని నన్నడుగుతున్నావు? డైలీ నువ్వు అందరికీ కావలసినవి వండుతావు కదా! అలానే చెయ్యి. ఏమైంది నీకు? పొద్దుట్నుంచి ఏ పని చేసినా నన్నడిగి చేస్తున్నావు. అదేంటత్తమ్మా, మీరేగా అన్నారు ఇకపై ఇంట్లో ఏ పని చేసినా మిమ్మల్ని అడిగి చేయాలని. అందుకే వంటేం చేయాలని మిమ్మల్ని అడుగుతున్నాను. మీ పర్మిషన్ లేకుండా వండితే నన్నడిగే పని లేదా అని మీ చేత నేను మాటలు పడాలి. అందుకే అవన్నీ మన మధ్యన రాకుండగా మిమ్మల్ని అడిగి ప్రతి పని చేయాలని అడుగుతున్నాను అంది తెలివిగా. మాట్లాడలేదు సుమిత్ర. సమీర మాటలకి గొంతు పెగల్లేదు. నోటి మాట రాక
కోపంగా తనలో తానే రగిలిపోయింది. పైగా తన కొడుకు భర్త ముందు తనన్న మాటలే తనకి అప్పచెప్పేసరికి సౌండ్ లేదు. అవును సుమిత్ర, కోడలు చెప్పింది నిజమే కదా! నువ్వు చెప్తేనే కదా తనే పని చేయాలో, ఏం వండాలో తెలిసేది. నువ్వు చెప్పకుండా సైలెంట్‌గా ఉంటే తనకేం తెలుస్తుంది? సోఫాలో కూర్చుంటూ అన్నారు నరేష్ గారు. అవునమ్మా, గొడవలు జరగకుండా ఉండాలంటే ముందు నువ్వే పని చేయాలో సమీరకి చెప్పమ్మా అన్నాడు కార్తీక్. ఆ మాటకి సమీర ఆశ్చర్యంగా కార్తీక్ వైపు చూసింది. మొదటిసారి కార్తీక్ తనకి అనుకూలంగా మాట్లాడేసరికి తన మనసుని అర్థం చేసుకున్నాడు అనుకుంది. అవును సమీర, ఈరోజు వంట పన్నీర్ కర్రీ, పులిహోర చేయి సరిపోతుంది. సరే అత్తమ్మా అని కిచెన్ రూమ్కి వెళ్ళి కార్తీక్ వైపు చూసింది. కాఫీ కప్ పక్కన పెడుతూ యథాపలంగా సమీర కేసి చూశాడు. గాల్లోనే అతనికి ముద్దు పెట్టి కన్ను కొట్టింది. షాక్గా చూశాడు. ఐ లవ్ యూ హబ్బీ అని అతనికి సైగ చేసి వంట చేయటం మొదలుపెట్టింది. సుమిత్ర, కాస్త కాఫీ ఇవ్వు అన్నారు నరేష్ గారు. అమ్మా సమీరా, మావయ్యకి కాస్త కాఫీ ఇవ్వుమా అంది. తను కార్తీక్కి లంచ్ బాక్స్ పెట్టాలి కదే, ఖాళీగా ఉన్నావు కదా, కనీసం నా పనులన్నా చేయి, వెళ్ళి కాఫీ పట్టుకోనరా అంటారు. సరే అండి అని మూతి తిప్పుకొని వంటగదికొచ్చి నరేష్ గారికి కాఫీ కలుపుతూ సమీర కేసి చూసింది. రైస్ వండుతూ మరోపక్క పన్నీర్ కట్ చేస్తుంది. నా మొగుడు నా కొడుకు కూడా దీన్ని వెనకేసుకొని వస్తున్నారు. అనవసరంగా దీన్ని ఇంటి కోడలుగా చేసుకున్నాను. ఏ చదువురాని పిల్లను కార్తిక్కి భార్యగా చేసినా బావుణ్ణు. నా చెప్పు చేతుల్లో ఉందురు. 10 లక్షల కట్నం అనగానే నేను సంబరపడుతూ అనవసరంగా దీన్ని తెచ్చుకొని నెత్తిన కుంపట్లో పెట్టుకున్నాను. చెప్తాను, ఎవ్వరూ లేనప్పుడు సుమిత్ర అంటే ఏంటో చెప్తాను అనుకుని కాఫీ కప్ పట్టుకొని బయటికి వెళ్ళింది. తన అత్తమ్మ చెప్పినట్టు వంట చేసి హ్యాండ్ వాష్ చేసుకుని తన రూమ్కి వచ్చింది. కార్తిక్ డ్రెస్ తీసి బెడ్ మీద పెట్టింది. సరే సార్, వస్తాను అని కాల్ కట్ చేసి లోపలికి వచ్చి సమీరాని దగ్గరికి తీసుకుని, ఏంటి కిచెన్ రూమ్లో ఏదో సైగ చేశావు? నేనేం చేశాను, ముద్దిచ్చాను అంది సమీర. ఆహా, ఎందుకు? ఫస్ట్ టైం ఉన్నదున్నట్టు మీరు మావయ్య మాట్లాడారు కదా, నాకు హ్యాపీగా అనిపించింది హబ్బీ అంటుంది. అలా చెప్తేనే కదా అమ్మ చేస్తున్న తప్పేంటో తనకు తెలిసేది అంటూ సమీర నుదుటిన తల ఆనించాడు. ప్రేమగా అతన్ని అల్లుకుపోయింది సమీర. కార్తీక్ ఆఫీస్కి వెళ్ళగానే అత్తగారు చెప్పిన పనులన్నీ చేసి తన రూమ్కి వచ్చింది సమీర. డోర్ లాక్ చేసుకొని తన బ్యాగ్ ఓపెన్ చేసి ల్యాప్టాప్ ఓపెన్ చేసుకుని వర్క్ మొదలుపెట్టింది. సీరియస్గా వర్క్ చేస్తూ గంటన్నర అయ్యాక కిందికి వచ్చింది. సుమిత్ర, నరేష్ గారు రూమ్లో ఉండటం చూసి కాస్త మజ్జిగ తాగి ఫ్రూట్స్ తిని మళ్ళీ రూమ్కి వచ్చి వర్క్ మొదలుపెట్టింది. 1 గంట అయ్యే వరకు వర్క్ చేస్తూనే ఉంది. ఈలోపు కార్తీక్ ఫోన్ చేయటంతో టైం చూసి ల్యాప్టాప్ ఆఫ్ చేసి జాగ్రత్తగా పక్కన పెట్టి ఫోన్ తీసుకుని లాన్లోకి వచ్చింది. హలో కార్తీక్. ఏంటి మేడం, ఆఫీస్కి వచ్చి అప్పుడే 1 గంట అయింది, తమరి ఫోన్ లేదు, మెసేజ్ లేదు అంటాడు. నవ్వుకుంది ఆ మాటకి. ఏంటి సైలెంట్గా ఉన్నావు? ఆఫీస్కి రాగానే జాగ్రత్తగా వెళ్ళావా లేదా అని కాల్ చేసేదానివి, మధ్యాహ్నం ఈ టైంకి కాల్ చేసేదానివి, ఎందుకు చేయలేదు? ఎందుకు బాబు, చేసినా ఎందుకు, వర్క్లో ఉండగా విసిగించి నన్ను చంపకు అంటావు, కోప్పడి తిడతావు, అందుకే ఫోన్ చేయలేదు అంది నవ్వుతూ. అవును, నీకు నా కోపం తప్ప ప్రేమైతే కనిపించదు కదా అంటాడు కార్తీక్. కార్తీక్, సరదాగా అన్నాను, తిన్నావా లేదా? ఇంకా లేదు కార్తీక్, ఇప్పుడు తింటాను, మీరు తిన్నారా? ఇంకా లేదు సమీరా, తింటాను, సరే జాగ్రత్త అని ఫోన్ కట్ చేసి లంచ్ బాక్స్ తీసుకొని స్టాఫ్ రూమ్కి వెళ్ళాడు. సమీర ఫోన్ ఛార్జింగ్ పెట్టి కిందికొచ్చింది. అప్పటికింకా సుమిత్ర నిద్ర లేవలేదు. ఊపిరి పీల్చుకొని కిచెన్ రూమ్కి వచ్చింది. ఈవినింగ్ స్నాక్స్ ఏం వండాలో ఆలోచించి మార్నింగ్ టిఫిన్కి దోశలకి పప్పు నానబెట్టి బయటకు వచ్చింది. ఇంతలో వచ్చింది సుమిత్ర. ఏం చేస్తున్నావు సమీరా? రేపు టిఫిన్కి దోశలు చెప్పారు కదా అత్తమ్మ, పప్పు నానబెట్టాను అంది. భోజనం చేశావా లేదా? ఇంకా లేదత్తమ్మా, మీకోసమే వెయిట్ చేస్తున్నాను అంది. పొద్దున్నే నిద్రలేచాను కదా, మెలకువ అస్సలు రాలేదు, అందుకే ఫుల్ స్లీప్ వేశాను అంది సుమిత్ర. పోనీలే, మంచిదే కదా అత్తమ్మా, నిద్ర కూడా మనకి మంచిది. నువ్వు పడుకొని ఇప్పుడే లేచావా అని అడుగుతుంది సుమిత్ర. లేదత్తమ్మా, మీరేగా అన్నారు నేనెప్పుడు పడుకున్నా పనంతా అయ్యాక పడుకోవాలని, మీతో పాటు నేను పడుకుంటే టైంకి భోజనం ఎవరు పెడతారత్తమ్మా అని నవ్వుతూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది. ఆ మాటలు విన్న సుమిత్ర సమీరాని దులుపుదాం అనుకుంది.
కానీ నరేష్ గారు రావటంతో తమాయించుకుంది. మావయ్య వచ్చారా? రండి భోజనం వడ్డిస్తాను అని ఇద్దరికి భోజనం సర్వ్ చేసి తను పెట్టుకొని తింది. భోజనం అవ్వగానే గిన్నెలు కడిగి టైం చూసింది. 1:30 దాటింది. అత్తమ్మ పనంతా చేశాను, కాసేపు రెస్ట్ తీసుకుంటాను అంది. ఇంకా చేసే పాటేముంది, పడుకో. నీ పని నా పని తినటం పడుకోవటం పనిచేయటమే కదా అని వెటకారం చేసింది సుమిత్ర. సుమిత్ర మాటలకి ఒళ్ళు మండింది సమీరాకి. కానీ గొడవ పెట్టుకోవటం ఎందుకు అని తన రూమ్కి వెళ్ళింది. సమీర తన రూమ్కి వెళ్ళగానే సుమిత్ర ఒకటే సనుగుడు. నా మీదే సెటైర్ వేస్తుంది. ఎలా కనపడుతున్నాను దీనికి? చెప్తాను. ఈయన 2 రోజులు వాళ్ళ అమ్మని చూడటానికి వెళ్తారు కదా, అప్పుడు చెప్తాను. పెత్తనం నా చేతికి ఇచ్చారు కదా, అందుకే చచ్చిపోతుంది అనుకుని తన రూమ్కి వెళ్ళింది. తన రూమ్కి వచ్చిన సమీర ల్యాప్టాప్ తీసుకుని పని పాట లేకుండా ఎవరుంటున్నారో నెక్స్ట్ మంత్ చూపిస్తాను. దెబ్బకి నోరు మూత పడుతుంది. ఎందుకు గొడవ పెట్టుకుంటే గొడవ తప్ప ఏముండదు. మాటలతో సమాధానం చెప్పే బదులు చేతులతోనే నేనంటే ఏంటో చూపిస్తాను అనుకుని ఈవినింగ్ 4 అయ్యే వరకు వర్క్ చేసుకుని స్నాక్స్ అవన్నీ చేయాలని ల్యాప్టాప్ జాగ్రత్తగా బ్యాగ్లో పెట్టి లోపల పెట్టి కిందికొచ్చింది. సుమిత్ర గారు కాఫీ కప్ పట్టుకొని సోఫాలో కూర్చున్నారు. సమీరా, నీకు కార్తిక్కి కాఫీ పెట్టుకోండి. నేను మావయ్య ఇప్పుడే తాగుతున్నాం. నిన్ను కాఫీ పెట్టడానికి పిలుద్దాం అనుకున్నాను, కానీ మంచి నిద్రలో ఉంటావు కదా, డిస్టర్బ్ చేయటం ఎందుకని పిలవలేదు అంది. పోనీలే అత్తమ్మ, లేచిన దగ్గర నుంచి కాఫీ పెట్టి ఇప్పుడైనా మంచి పని చేశారు అని కిచెన్ రూమ్కి వెళ్ళింది. సమీర మాటలు సుమిత్రకి బాగా గుచ్చుకుంటున్నాయి. ఏమండి ఏమండి అంటూ తన రూమ్కి వచ్చింది. నరేష్ గారు కాఫీ కప్ పక్కన పెట్టి ముఖం అదోలా పెట్టి, ఏమైందే నీకు కాఫీ ఇలా పెట్టావు అంటారు. ఏమైందండి, నేను బాగానే పెట్టాను కదా అంటుంది తను వచ్చిన విషయం మర్చిపోయి. అవునా, నువ్వు కాఫీ తాగావా? ఇంకా లేదండి అంటుంది. అయితే తాగు అని కోపంగా అనగానే సుమిత్ర కాఫీ సిప్ చేసి ముఖం అదోలా పెట్టి, ఏంటండి ఇలా ఉంది అంది ముఖం వికారంగా పెట్టి. నన్నడుగు, నేను పెట్టాను కదా కాఫీ, అందుకు నన్నడుగు, నేను సమాధానం చెప్తాను. మతి ఉండే పెట్టావా కాఫీ? షుగర్ బదులు సాల్ట్ ఎందుకు వేశావు అని గయ్యమన్నారు. నేనెందుకు వేస్తానండి, షుగర్ డబ్బా అన్నీ జాగ్రత్తగా చూసే వేశాను అంది. నీ ముఖం, కోడలు రాగానే పని మర్చిపోయి నీ ఇష్టం వచ్చినట్టుంటున్నావు. కాఫీ పెట్టడం మర్చిపోయావంటే రేపు కోడలు ఇంట్లో లేకపోతే భోజనం బదులు గడ్డి పెట్టేలా ఉన్నావు. నిన్ను చూస్తుంటే ఉన్న స్థితి మర్చిపోయి ఎక్కడికో పరిగెడుతున్నావు. నీకది మంచిది కాదు. ఇంటి పని చేయటం మానేశావు కోడలొచ్చిందని. చివరికి నా పనులు కూడా చేయవా? టిఫిన్ దగ్గర నుంచి కాఫీ వరకు అన్నీ సమీర తెచ్చిస్తుంది. ఇంకా భార్యగా నువ్వెందుకున్నావు? ఎప్పుడూ లేనిది నరేష్ గారు కోపంగా అనేసరికి సుమిత్ర మాట్లాడలేదు. కానీ కిచెన్ రూమ్లో ఉన్న సమీర ఆ మాటలు వింటుంది. లేచావు ఈరోజు 5 గంటలకి. ఏం చేశావు? తినటం, కూర్చోవటం, కోడలికి పని చెప్పటం, ఇదేగా చేస్తుంది. లేదంటే నెత్తిన బరువులు మోస్తున్నావా? ఇంటి చాకిరంతా చేస్తున్నట్టు డైలీ 4-3 గంటలు పడుకోవటం, అది పద్ధతి కాదు. చూడు, సమీర వచ్చిందని నువ్వు నా పనులు చేయటం మానేయకు. తను కార్తిక్ని చూడాలి కదా, ఆ మాత్రం కూడా తెలీదా నీకు? ఇప్పుడు ఎందుకండి అంత సీరియస్ అవుతున్నారు అని కోపంగా అంది సుమిత్ర. మరి కాఫీ ఎందుకు పెట్టావు? నీకు కాఫీ పెట్టడం ఇష్టం లేకపోతే కోడలనైనా అడిగేవాణ్ణి కదా. పాలన్నీ వేస్ట్ చేసావు. కష్టపడితే తెలుస్తుంది రూపాయి విలువ. కొడుకు తెస్తున్నాడు కదా, నీకే ఉంటుంది నొప్పి అని నరేష్ గారు బయటికి వెళ్ళగానే సుమిత్ర గారి కంట్లో గిర్రున నీళ్లు తిరిగాయి. బెడ్ మీద కూర్చొని నరేష్ గారు అన్న మాటలు తలుచుకుంది. పెళ్ళయ్యి ఇన్ని సంవత్సరాలైంది, ఏ రోజు ఇలా మాట్లాడలేదు. కానీ ఈరోజు ఇన్ని మాటలు అన్నారు. కోడలు వచ్చినా ఆయన దృష్టిలో నేనింకా పనిచేయాలి, రెస్ట్ తీసుకోకూడదన్నమాట. ఆయన ఇన్ని మాటలు అన్నారంటే కారణం సమీరానే. ఆ మహాతల్లొచ్చాకే ఈయన ఇలా మారారు. ఏం చేస్తుంది? లేచి వంట పనే కదా చేసేది. అంతకు మించి ఇరగబడి చేసే పనే ఉంది ఇంట్లో. ఆవిడగారు వచ్చాక నన్ను చులకనగా చూస్తున్నారు ఈయన అనుకుని బాధపడింది. వంటగదిలో ఉన్న సమీర పెట్టిన కాఫీ ఫ్లాస్క్లో పోసి కప్పులో కొద్దిగా వేసి బయటకు వచ్చింది. సోఫాలో కూర్చొని ఉన్నారు నరేష్ గారు. మావయ్య, కాఫీ తీసుకోండి. వద్దురా తల్లి అన్నారు. ఏమైంది మావయ్య, తాగండి. ఈ టైంకి ఎప్పుడూ మీరు కాఫీ తాగుతారు కదా, ప్లీజ్ మావయ్య అని కాఫీ ఇచ్చింది. కాఫీ సిప్ చేసి ఊపిరి పీల్చుకున్నారు నరేష్ గారు.
మీ అత్తమ్మ చేసిన పనికి చాలా కోపం వచ్చింది సమీరా. ఎందుకు మావయ్య కోపం? అత్తమ్మ మాత్రం ఏం చూస్తుంది? తను అన్నీ చేయాలంటే కష్టం కదా మావయ్య. ఇన్ని సంవత్సరాలు అత్తమ్మ ఇంటిని, ఇటు మిమ్మల్ని, పిల్లల్ని చూసుకొనొచ్చారు. ఇంకా ఆవిడ పని చేయాలంటే ఎలా చేస్తారు మావయ్య? మీరైనా అర్థం చేసుకోవాలి కదా! అంటుంది సమీర. సమీర మాటలకి మనసులోనే నవ్వుకున్నారు నరేష్ గారు. తెలుసు మా, ఏదో కోపంలో అన్నాను కానీ కావాలని అనలేదు అంటారు. ఇంకెప్పుడు అత్తమ్మని అలా అనకండి మావయ్య అని కార్తీక్ రావటంతో స్నాక్స్, కాఫీ ఇచ్చింది. అమ్మేది నాన్న, మీ అమ్మ లోపలుందిరా అని ఇద్దరు మాట్లాడుకున్నారు. కానీ లోపలున్న సుమిత్ర మనసు మాత్రం పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. నైటు భోజనానికి సుమిత్ర రాలేదు. సమీరా, ఏంటండి? అమ్మేంటి భోజనానికి రాలేదు? మావయ్య అత్తమ్మని తిట్టారండి, అందుకే రాలేదు. హో, వాళ్ళ గొడవలు మామూలే అని కార్తీక్ తన రూమ్కి వెళ్ళాడు. సమీర ఆలోచిస్తూ భోజనం పట్టుకొని తన అత్తగారి గదికి వచ్చింది. అత్తమ్మా, భోజనం చేయండి అంది. సోఫాలో కూర్చున్న సుమిత్ర కోపంగా సమీర కేసి చూసి, నువ్వెందుకు తెచ్చావు సమీరా భోజనం? నాకు ఆకలి వేస్తే నేను తింటాను కదా అంటుంది. ఏ అత్తమ్మా, నేను మీకు భోజనం పెట్టకూడదా అని నవ్వుతూ అడిగింది. ఆ నవ్వు సుమిత్రకి నచ్చలేదు. ఏంటి, నా మొగుడు నన్ను తిట్టాడని నా దగ్గరకు వచ్చి నవ్వుతున్నావా అంటుంది. అదేంటత్తమ్మా అలా అంటున్నారు? మరి నువ్వు అసలు నా గదికి ఎందుకు వచ్చావు? నిన్నడిగానా నాకు భోజనం పెట్టు అని? అయినా నాకు మావయ్య గారి మధ్యన గొడవైతే నీకెందుకు బాధ అంటుంది సుమిత్ర. అత్తమ్మా, అసలు మీరేం మాట్లాడుతున్నారు? మధ్యాహ్నం నుంచి మీరు భోజనం చేయలేదు, మీకు ఆకలిగా ఉంటుందని తెచ్చానత్తమ్మా. తేవటం కూడా తప్పే అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎందుకత్తమ్మా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు? సుమిత్ర భోజనం చేయలేదని రూమ్ వరకు వచ్చిన నరేష్ గారు భార్య మాటలు విని అక్కడే ఆగి అత్త కోడలి సంభాషణ వింటూనే ఉన్నారు. నీ వల్లే ఈ రోజున మా ఆయన నన్ను తిట్టారు అంటుంది సుమిత్ర. అత్తమ్మ అంటుంది. ఆపు, అత్తమ్మ అత్తమ్మ అంటూ బాగానే నాటకాలు ఆడుతున్నావు. నువ్వు వచ్చాక ఇంట్లో మనుషులందరూ మారిపోతున్నారు. చెప్పాలంటే మా ఆయన్ని కూడా నువ్వు పూర్తిగా మార్చేశావు. నీ మంచితనం అనే ముసుగు నా కొడుక్కి మా ఆయనకి తెలియకపోయినా నాకు తెలుసు. నువ్వు నాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, లేదంటే చాలా అనుభవిస్తావు అంది సుమిత్ర. ఎందుకో తన అత్తమ్మ కోపం, మాటలు సమీరాకి నచ్చలేదు. మీరు మాట్లాడుతుంది మీ ఇంటి కోడలతో అత్తమ్మ. ఎందుకు నన్ను బద్ధశత్రువుగా చూస్తున్నారు అంటుంది సమీర. శత్రువుగా కాదు, నీలో ఉన్న కపట బుద్ధి నాకు తెలుసు. నా కొడుకు ఎక్కువ సంపాదిస్తున్నాడు, ఎక్కడైతే అంతా నాకు తెచ్చి పెడతాడని పెత్తనం తీసుకున్నావు. నీ బుద్ధి, నీ మనసంతా నాకు తెలుసు. కానీ నా కొడుకు నీ మాయలో పడి నీ మనసుని గ్రహించటం లేదు. నీకు వేరే కాపురం పెట్టే ఉద్దేశం ఉంది కాబట్టే పెత్తనం చేశావు. 10 లక్షలు కట్నం తెచ్చానని నా దగ్గర విర్రవీగకు. నీకెలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. పో బయటికి, నా దగ్గరికి నువ్వు అసలు రాకు. నీ ముఖం చూడాలంటేనే చిరగ్గా ఉంది అని సుమిత్ర అనగానే సమీరాకి కోపం వచ్చింది. అసలు ఎందుకు మీరు నా పట్ల ఇంత దారుణంగా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. మంచికి పోతే చెడు ఎదురవుతుంది అంటారు పెద్దలు. ఆ మాట అయితే నిజం. నా కన్నతల్లెంతో మీరు అంతే అనుకున్నాను. కానీ మీరు మాత్రం అత్తగారి ఆలోచనలతో ఉన్నప్పుడు నేనేం చేయలేను. మీ మాటలను బట్టి నాకు ఒకటి అర్థమైంది. మీకెంత దూరంగా ఉంటే అంత మంచిదని. థ్యాంక్స్ అత్తమ్మ, మీరు నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు అని చెప్పి బయటికి వెళ్ళింది. నరేష్ గారు ఆ మాటలు విని కోపంగా లోపలికొచ్చారు. సుమిత్రని తిడదాం అనుకున్నారు. కానీ ఒకవేళ తిట్టినా సమీరాని ఇంకా తప్పుగా అర్థం చేసుకుంటుందని ఆయన ఏమీ మాట్లాడలేదు. రూమ్కి వచ్చిన సమీర బెడ్ మీద కూర్చుంది. ఎంత కాదన్నా సుమిత్ర మాటలు తనకి ముళ్ళులా గుచ్చుకుంటున్నాయి. కంట్లో చిరుతడి. కాల్ కట్ చేసి లోపలికొచ్చిన కార్తిక్ సమీర డల్గా ఉండటం చూసి దగ్గరకొచ్చి కూర్చున్నాడు. ఏమైంది సమీరా, అలా ఉన్నావు? ఆమె భుజంపై చేయి వేసి అడిగాడు. ఏం లేదండి. ఏమీ లేకపోవటం ఏంటి? అమ్మ ఏమన్నా అందా? అత్తమ్మ నన్ను తిట్టకపోతే ఆశ్చర్యం, కానీ తిడితే అందులో ఆశ్చర్యమేముంది అంటుంది. అసలు ఏం జరిగింది సమీరా అని అడుగుతాడు కార్తిక్. చెప్పినా మీరేం చేస్తారు? సైలెంట్గా ఉండు, గొడవ పెట్టకు. అమ్మ నాన్న పెద్దవాళ్ళు, కోపంలో ఒక మాట నా పట్టించుకోకు. నీ కారణంగా ఇంట్లో గొడవలు రాకూడదు. నీ పనేదో నువ్వు చేసుకో అని అంటారు కదా. సేమ్ నేను అదే చేస్తున్నాను.
కాకపోతే మంచి కాస్త చెడవుతుంది. అంతే అంది కంట్లో తడి తుడుచుకొని. సమీరా అంటాడు కార్తీక్. అవునండి అని జరిగిన విషయం చెప్పండి. మామయ్య గారు తిడితే మధ్యలో నేనేం చేశానండి అని కార్తీక్ని నిలదీసింది. మాట్లాడలేదు కార్తీక్. మీరు మాట్లాడరు. అలాంటప్పుడు ఎందుకండి ఏమైంది అని అడుగుతారు? అందుకే అత్తమ్మ ఎన్ని మాటలన్నా నేను గొడవ పడటం లేదు. మీ మాటకి విలువిచ్చి కానీ నన్నేమన్నా అంటే మాత్రం అస్సలు ఊరుకోను అని కోపంగా బయటికి వెళ్ళింది. కార్తీక్ తల పట్టుకున్నాడు. ఎందుకు అమ్మలో ఇంత మార్పు? ప్రతిసారి నేను సమీరాకి నచ్చ చెప్పలేను కదా అనుకుని ఆలోచనలో మునిగి ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు. కోపంగా బయటకొచ్చిన సమీర గార్డెన్లో చాలాసేపు కూర్చుంది. సుమిత్ర గారి విషయంలో ఎంత మంచిగా ఓర్పుగా ఉంటున్నా ఆవిడ మాత్రం ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటుంది అనుకుని ఆలోచిస్తూ ఇకపై నేను మౌనంగా ఉండి అన్ని మాటలు పడలేను. చెప్తాను అనుకుని రూమ్కి వచ్చింది. టైం అప్పటికే 10:30. కార్తీక్ నిద్రపోవటం చూసి ల్యాప్టాప్ తెచ్చుకొని మంచానికి ఆనుకొని కూర్చుంది. ఒకవేళ కార్తీక్ నిద్ర లేచినా ల్యాప్టాప్ మంచం కింద పెట్టొచ్చు అన్నది సమీర ఆలోచన. 12 అయ్యే వరకు వర్క్ చేసి ల్యాప్టాప్ జాగ్రత్తగా దాచిపెట్టి పడుకుంది. ఆ తర్వాత కట్ చేస్తే రోజులా 5ంటికి కాకుండా 6 గంటలకి నిద్రలేచింది సమీర. కార్తీక్ ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. ఫ్రెష్ అయ్యి బయటకొచ్చింది. అప్పటికే సుమిత్ర గారు వంటగదిలో ఉన్నారు. నిన్న వాళ్ళిద్దరి మధ్యన జరిగిన గొడవ తలుచుకుని ఆలోచిస్తూ కిచెన్ రూమ్కి వచ్చింది. టిఫిన్ అవ్వటంతో స్టవ్ ఆఫ్ చేసి వెనక్కి తిరిగిన సుమిత్ర కోడలి ముఖం చూడగానే ముఖం పక్కకి తిప్పుకుంది. వంట ఏం చేయమంటారత్తమ్మా? నువ్వు చేయాల్సిన అవసరం లేదు. నా మొగుడికి కొడుక్కి నేను వండి పెట్టగలను అంటూ బయటకు వచ్చింది. ఆ మాటకి సమీర ఊపిరి పీల్చుకొని పొద్దున్నే ఆవిడ నోట్లో నోరు పెట్టడం ఎందుకు అని తనని తానే తగ్గించుకొని స్టవ్పై రైస్ పెట్టి కాయగూరలు కట్ చేయటం మొదలుపెట్టింది. నరేష్ గారికి కాఫీ ఇచ్చి బయటకు వచ్చింది సుమిత్ర. సమీర కాయగూరలు కట్ చేయటం చూసి గబగబా కిచెన్ రూమ్కి వచ్చి సమీర చేతిలో నైఫ్ లాక్కొని నువ్వెందుకు వంట చేస్తున్నావు సమీర? నువ్వేమీ వంట చేయాల్సిన అవసరం లేదు. చెప్పాను కదా ఇంట్లో వాళ్ళకి నేను వండి పెట్టగలను అని. అయినా నా మాట లెక్క చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావేంటి? అంది కాయగూరలు కట్ చేస్తూ కోపంగా. ఎందుకత్తమ్మా నైట్ నుంచి మీరు కోపంగా ఉన్నారు? కాస్త బాధగానే అడిగింది సమీర. నా ఇంట్లో నాకు విలువ లేకుండా పోతుంది. నువ్వన్ని పనులు చేస్తే నేను తినేసి కూర్చుంటున్నానని అంటున్నారు. ఇంత బతుకు బతికి ఆ మాటలు ఎందుకు పడాలి? ఇకపై నువ్వు ఇంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. టైంకి వచ్చి తినేసి నీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో అని విసురుగా చెప్పింది. మాట్లాడలేదు సమీర. బయటికొచ్చి తల పట్టుకొని కూర్చుంది. కార్తీక్ మెట్ల మీద నిలబడి ఆ మాటలన్నీ విన్నాడు. తీసుకో సమీర కాఫీ అని టేబుల్ మీద విసురుగా పెట్టి వెళ్ళింది సుమిత్ర. సమీర తీసుకోలేదు. మౌనంగా తన రూమ్కి వెళ్తూ కార్తీక్ని చూసి తల దించుకొని తన రూమ్కి వెళ్ళింది. ఏంటి అమ్మ ఇంత దారుణంగా మాట్లాడుతుంది? అసలు సమీర అంటేనే విరుచుకుపడుతుంది. ఇప్పుడే ఏంటో అడుగుతాను అనుకుని కిందికొచ్చాడు. ఆ టైంలోనే టిఫిన్ కోసమని నరేష్ గారు తన రూమ్ నుంచి బయటకొచ్చారు. సుమిత్ర టిఫిన్ పెట్టు అన్నారు నరేష్ గారు. తెస్తున్నానండి అని బయటకొచ్చి నాన్న కాఫీ ఇవ్వనా అంది నీరసంగా. వద్దమ్మా అన్నాడు. అయితే రా టిఫిన్ వడ్డిస్తాను. నువ్వు నాన్న ఇద్దరు కలిసి టిఫిన్ చేయండి వడ్డిస్తాను అంది నవ్వుతూ. నాకు ఆకలిగా లేదమ్మా. ఎందుకో సుమిత్ర గారిలో మార్పు చూసి మనసులోనే బాధపడ్డాడు కార్తిక్. ఆకలి లేకపోవటం ఏంట్రా కూర్చుని అడిగారు నరేష్ గారు. నాకు సమీర పెడుతుంది నాన్న. అమ్మ ఎన్ని పనులను చేస్తుంది మీరు కానివ్వండి అని చెప్పి బయట గార్డెన్లో కూర్చున్నాడు. అమ్మ మాటలకి సమీర ఏడుస్తుందో ఏంటో. అసలేంటో ఈ గొడవలు అనుకుని లోపలికొచ్చాడు. సుమిత్ర ఏంటండి? కోడల్ని పిలు తను టిఫిన్ చేస్తుంది తింటూ అన్నారు నరేష్ గారు. చేసే పాటేముంది తినటం పడుకోవటమే కదా వచ్చి తింటుంది. ఎందుకే అలా మాట్లాడతావు? నేనెలా మాట్లాడుతున్నానండి? కార్తీక్ వచ్చి ఇంతసేపు అయింది అయినా కిందికి రాలేదు. భర్తకి కాఫీ టిఫిన్ పెట్టాలని తెలీదా? తనేమన్నా చిన్నపిల్ల? రెడీ అయ్యొచ్చి వంటగదిలో దూరింది. నువ్వేం పనిచేయకమ్మా నేను చేసుకుంటాను అన్నాను. ఆ మాటకి రోషం వచ్చి గదిలోకి వెళ్ళిపోయింది. అత్తగారు చిన్న మాటంటేనే పడదు. కోపం తెచ్చుకొని కూర్చుంటే కట్టుకున్న వాడి ఆలనా పాలన ఎవరు చూస్తారు? అన్న ఇన్నింత జ్ఞానం ఉండాలి. 10 లక్షలు కట్నం తెచ్చింది కదా పొగరు ఎందుకుండదు? అందుకే మనం మాటంటే పడదు ఆ యువరాణి
అంది సుమిత్ర. మెట్లెక్కుతూ ఆ మాటలు విని తన రూమ్‌కి వచ్చాడు కార్తీక్. బెడ్ మీద కూర్చొని అరచేతికి ఆయింట్‌మెంట్ రాసుకుంటుంది సమీర. ఏమైంది సమీరా? చేతికి గాయమేంటి? ఆమె పక్కన కూర్చొని అడిగాడు. ఏం లేదండి. కాయగూరలు కట్ చేస్తుంటే చేతికి గాయమైంది అని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ క్లోజ్ చేసి పక్కన పెట్టి, రండి మీకు ఆఫీస్ టైం అవుతుంది కదా, టిఫిన్ వడ్డిస్తాను అంది. తింటాను అంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు. ఏమీ అర్థం కాక చూసింది సమీర. నేనడిగిన దానికి సమాధానం చెప్పు. రోజూ ఇంట్లో ఇలానే ఉంటుందా? నీకు అమ్మకి మధ్యన? సూటిగా అడిగాడు. సమీర మాట్లాడలేదు. ఏంటి మాట్లాడకుండా నీలో నువ్వే ఏదో ఆలోచించుకుంటున్నావు? కాస్త కోపంగానే అన్నాడు. ఏం లేదండి. మా మధ్యనంతా బానే ఉంటుంది. నిన్న మామయ్య గారు అత్తమ్మని తిట్టారు కదా, అందుకే అలా ఉంది. అంతకుమించి ఏమీ లేదు అంటుంది సమీర. సమీర అబద్ధం చెప్తుందని కార్తీక్‌కి తెలుసు. అమ్మ మాటలు నేను విన్నాను సమీర. వంటగదిలో ఏం జరిగిందో కూడా తెలుసు. నీ చెయ్యెందుకు కట్టయిందో కూడా తెలుసు. పద అమ్మనడుగుతాను అంటూ సమీర చేతిని పట్టుకున్నాడు. ఆగండి. ఏంటండి మీరు? ఎప్పుడూ లేనిది ఎందుకిలా మాట్లాడుతున్నారు? కార్తీక్ వాళ్ళ అమ్మతో గొడవ పడటం సమీరాకి ఇష్టం లేదు. సమీర, అమ్మ నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకుంటుంది. తనలో ఈ మార్పుకి కారణం ఏంటో నేను తెలుసుకోవాలి అన్నాడు. మీ అమ్మగారికి మీరంటే చాలా ఇష్టం. నా కారణంగా మీ ఇద్దరి మధ్యన గొడవలు జరగటానికి వీల్లేదు. అది నాకు ఇష్టం లేదు. రండి టిఫిన్ వడ్డిస్తాను అని కిందికి వెళ్ళింది సమీర. సమీర మాటలకి తనలో తానే కాసేపు ఆలోచించుకొని కిందికొచ్చాడు కార్తీక్. సమీర ముఖం చూడటం ఇష్టం లేక సుమిత్ర తన రూమ్‌కి వచ్చి కూర్చొని సిగ్గు ఎగ్గు లేకుండా తినటానికి కిందికొచ్చిందంటేనే అర్థం అవుతుంది. అన్ని మాటలు దులిపేసుకునే రకం అని. ఛ! సమీర వచ్చాక నాకు నా కొడుక్కి మధ్యన దూరం వస్తుంది. అది కరెక్ట్ కాదు. ఈ మహాతల్లి కారణంగా నా కొడుకు నన్ను వదిలేస్తాడని భయంగా ఉంది. ఎందుకుండదు భయం? ఉంటుంది. ఉండకుండా అయితే ఉండదు. మా అక్కకి జరిగినట్టే నాకు జరుగుతుంది. మా అక్క కోడలు కొత్తలో బానే ఉంది. ఆ పని, ఈ పని చేయని మా అక్క ఆర్డర్లు వేసిందని మొగుడిని తీసుకొని వేరే కాపురం పెట్టింది. నాకు అలానే జరిగేలా ఉంది. ఏది ఏమైనా నా హోదా నేను పోగొట్టుకోకూడదు. చెప్పాలంటే ఇకపై డబ్బు దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికైనా సమీర వేరే కాపురం పెడుతుంది. ఈ ఇల్లు, ఆస్తి అవన్నీ నా పేరున రాయించుకొని నేను మా ఆయన జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మా ఆయన కార్తీక్ పేరున అంతా రాస్తే ఈ సమీర మామూలుగా పెత్తనం చేయదు అనుకుని తనలో తానే ఆలోచించుకుంది. కిందికి వచ్చిన సమీర కార్తీక్‌కి లంచ్ ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అన్నీ బాక్స్‌లో పెట్టి బయటకొచ్చింది. జాగ్రత్త, వెళ్తాను. సరే అండి. టిఫిన్ తిను. అమ్మ మాటలు పట్టుకొని తినటమేమి మానేయకు. సరే అండి అని కార్తీక్ వెళ్ళగానే కిచెన్ రూమ్‌కొచ్చింది. సింక్ నిండా గిన్నెలు. స్టవ్ క్లీన్‌గా లేదు. సమీరకి పిచ్చి కోపం వచ్చింది. కానీ తను పట్టించుకోలేదు. అమ్మా సమీరా! ఏంటి మావయ్య? కాస్త నీ చేత్తో కాఫీ పెట్టుమా. మీ అత్తమ్మ పెట్టింది కానీ నాకసలు తాగినట్టు లేదు అన్నారు. ఆ మాటకి సమీర, మావయ్య అన్నీ తెలిసే నన్ను కాఫీ అడుగుతున్నారా? తన అత్తమ్మ మాటల కోసం. మీ అత్తమ్మ ఏదో అంటే మధ్యలో నేనేం చేశానురా? మీ అత్తమ్మ ఉడుకుమొత్తుతనం పట్టించుకోకురా. ఈ మధ్యనే తను అలా ఉంటుంది. నీకు మీ అత్తమ్మకి ఎన్నున్నా నువ్వవి పట్టించుకోకురా. ఏమన్నా ఎక్కువ మాట్లాడినా నాతో చెప్పు. నేను చూసుకుంటాను. నువ్వు ఇంటి మహాలక్ష్మివి. ఇదంతా ఎవరికి మా? మేమెంత సంపాదించినా, రూపాయి దాచినా అంతా మీ పిల్లల కోసమే కదరా. మీ అత్తమ్మ మాటలు పట్టించుకొని నువ్వు దూరంగా ఉండకు తల్లి. నా కూతురు సునీత ఎంతో నువ్వు కూడా అంతే నాకు అన్నారు. మావయ్య మీరే చెప్పండి. నా పనిలో అవని, మాటల్లో అవని నాలో తప్పుంటే మీరే నన్ను తిట్టండి మావయ్య. ఏ తప్పు లేకుండా నన్ను అన్ని మాటలు అంటుంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది మావయ్య. కోపంలో అత్తమ్మ భోజనం చేయలేదని పట్టుకొని వెళ్తే హేళన చేస్తున్నట్టు నన్ను అపార్థం చేసుకున్నారు. మీరే చెప్పండి మావయ్య. ఇలా అయితే రోజు ఇంట్లో గొడవలు, లేనిపోని మాటలు వస్తాయి కదా అంటుంది సమీర. ఎందుకు రాకుండా ఉంటాయి తల్లి? ఖచ్చితంగా వస్తాయి. మీ అత్తమ్మలో ఈ మార్పు ఎందుకనేది నాకే అర్థం కావటం లేదు. కోపం వచ్చే నిన్న తిట్టాను. ఆ కోపం నా మీద చూపించలేక నీ మీద చూపించింది. తెలుసు మావయ్య అని కాఫీ కల్పించింది. కానీ అప్పటికి తన రూమ్ బయట నిలబడి ఈ మాటలన్నీ వింది సుమిత్ర. అసలే సమీర మీద కోపంతో రగిలిపోతున్న సుమిత్రకి ఆ మాటలింకా ఆజ్యం పోశాయి. ఏమండీ అంటూ అరిచింది. ఆ పిలుపుకి నరేష్ గారితో పాటు వెనకే సమీర వచ్చింది.
ఏమైంది? సుకుమారమైన నువ్వు అలా అరుస్తున్నావు? మీకు కాఫీ కావాలంటే నన్నడగొచ్చు కదా! సమీరని ఎందుకు అడిగారు? నువ్వు రూమ్‌లో రెస్ట్ తీసుకుంటున్నావు కదా అని కోడల్నడిగాను. అది కూడా తప్పేనా? తప్పే. భార్యగా మీ పనులు చేయటానికి నేనున్నాను కదా! మరి కోడల్నెందుకు కాఫీ అడగటం? అంటూ నిలదీసింది. అడగటంలో తప్పేముంది సుమిత్ర? అన్నారు నరేష్ గారు. ఎందుకు లేదు? ఉంది. నిన్ననే కదా మీరన్నారు. నువ్వుండగా కోడలు పనులన్నీ చేస్తుందని. ఆ మాట అనిపించుకోవటం ఇష్టం లేకే కదా నేను పనులన్నీ చేస్తున్నాను. మరిప్పుడు మీరు చేస్తుంది తప్పే కదా! నిన్న గొడవలో మాటలన్నీ దేపి పొడిచింది సుమిత్ర. సమీరాకెందుకో గొడవలో జోక్యం చేసుకోకూడదని తన రూమ్‌కి వెళ్ళిపోయింది. ఈ మధ్యన నీకు పిచ్చి పట్టినట్టుంది. అందుకే అందరినీ తప్పుగా అర్థం చేసుకొని నోరిచ్చుకొని పడిపోతున్నావు. నీ నోటి మాటలే నా అన్న వాళ్ళని దూరం చేస్తాయి. గుర్తుంచుకో సుమిత్ర అని నరేష్ గారు బయటికి వెళ్ళారు. ఎందుకు గుర్తుంచుకోను? గుర్తుంచుకుంటాను. మీ అందరూ దూరం చేసుకుంటుంది నన్నే కదా అని రూమ్‌కి వచ్చి సమీరపై కోపం తెచ్చుకొని ఆ కోపంలో కార్తిక్‌కి ఫోన్ చేసింది సుమిత్ర. సీరియస్‌గా వర్క్ చేస్తున్న కార్తిక్ ఇంటి దగ్గర నుంచి ఫోన్ రావటంతో ఆలోచిస్తూనే లిఫ్ట్ చేశాడు. హలో అమ్మా! ఏమైంది? ఈ టైంలో కాల్ చేశావు? ల్యాప్టాప్ పక్కన పెడుతూ అన్నాడు. ఏం చేయను? ఇక్కడ మీ ఆవిడ అన్ని చిత్రాలు చేస్తుంది. అందుకే చేయాల్సొచ్చింది అంది సుమిత్ర. ఏం చేసిందమ్మా సమీర? ఏం చేసిందా? నేను మీ నాన్న గొడవ పడ్డాం. ఆ కోపంలో నా దగ్గరకొచ్చి భోజనం తెచ్చాను తినండి అని హేళన చేసి నవ్వింది. హేళన చేసి నవ్వకు తల్లి అని 2 మాటలు అన్నాను. అత్తగారు 2 మాటలన్నా కోడలెక్కడ పడుతుంది? పడదు కదా! అందులో ఇంకో 4 మాటలు వెతుకువేసి మీ నాన్నతో చెప్పింది. అసలేమనుకుంటుంది కార్తీక్ సమీర? నా మీద చాడీలెందుకు చెప్పటం? నాన్న కూడా తన మాటలు విని నా మీద విరుచుకుపడుతున్నారు. ఈ ఇంట్లో మీ ఆవిడకున్న విలువ మాకు లేదు నాన్న. మేము బయట వాళ్ళం కదా! పరాయి మనుషులు. మీ ఆవిడ్ని ఒక్క మాటన్నా పడదు. ఏదో మంచి పిల్ల అని ఏరికోరి చేసుకున్నందుకు బాగానే పెడుతుంది గొడవలు అని తన అక్కసుని మరో 2 మాటల్లో ఎక్కువ వేసి బయటికి చెప్పింది. కార్తీక్‌కి ఎక్కడ లేని కోపం వచ్చింది. కానీ తొందరపాటుతనం కరెక్ట్ కాదు అని అమ్మ ఇంటికొచ్చాక మాట్లాడతాను. నేను ఆఫీస్లో ఉన్నాను కదా! వర్క్ అవ్వగానే ఫ్రీ అయ్యాక నేను కాల్ చేస్తాను అని ఫోన్ కట్ చేసి ఆలోచిస్తూ సమీరాకి కాల్ చేశాడు. రూమ్‌కి వచ్చిన సమీర వర్క్ చేద్దామని ల్యాప్టాప్ తీసుకొని బెడ్ మీద కూర్చుంది. ఫోన్ రింగ్ అవటంతో కార్తీక్ నెంబర్ చూసి ఆలోచనలో పడింది. ఈ టైంలో ఈయన ఫోన్ చేస్తున్నారేంటి? బిజీగా ఉంటారు కదా అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో కార్తీక్, ఇంట్లో ఏమన్నా గొడవైందా? గొడవ ఎందుకు అవుతుంది? సమీరా నిజం చెప్పు ప్లీజ్. ఇంట్లో ఏం జరుగుతున్నా నువ్వు నాకేమీ చెప్పవు. ఇప్పుడు నాకు అమ్మ ఫోన్ చేసింది. నువ్వు తన కోసం నాన్న దగ్గర చెడుగా మాట్లాడుతున్నావంట కదా అంటాడు. సమీరాకి అర్థమైంది. పొద్దున్న వాళ్ళ అత్తమ్మ మామయ్య గారి మీద కేకలు వేయటం గుర్తొచ్చి మీరిప్పుడు వర్క్లో ఉన్నారు. గొడవ అంతా క్లియర్గా చెప్పాలన్నా టైం పడుతుంది. ఇటు నీ వరకు అవ్వదు. సార్తో నువ్వు మాటలు పడాలి. ఫోన్లో నీతో చెప్పాలనే ఉంది. కానీ ఇక్కడ మీ అమ్మ నా కోసం ఫోన్లో వార్తలు మోస్తుంది అంటుంది. సాయంత్రం వస్తారు కదా అప్పుడు మాట్లాడతాను అంటుంది సమీర. సరే నువ్వేమీ మాట్లాడకు. అమ్మేమన్నా అంటే నాన్నకి చెప్పు సరేనా? సరే కార్తిక్ అని ఫోన్ కట్ చేసి పక్కన పెట్టి ల్యాప్టాప్ తీసుకుని సీరియస్గా వర్క్ చేసింది. వర్క్ చేస్తుంది కానీ తనకి ఆకలి మామూలుగా వేయటం లేదు. కానీ సుమిత్ర గారి మాటలు తలుచుకొని బాధతో వర్క్లోనే మునిగింది. మధ్యాహ్నం 3 అయ్యే వరకు వర్క్ చేసుకుని ల్యాప్టాప్ క్లోజ్ చేసి లోపల పెట్టి బెడ్ మీద వాలింది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.